కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. ఎడిటింగ్‌ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్‌కి ఉపయోగపడుతుందా? లేదా ఎడిటర్‌లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఏఐ అనేది ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్‌ని తీసుకురాలేదు కదా! ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల బయట నుంచి అప్పటిదాకా మనతో పనిచేసిన స్టార్స్ గానీ, వాళ్ళు గానీ మన క్షేమాలు కనుక్కోవడం ఉంటదా? మనం బిజీగా ఉంటేనే మనం గుర్తుంటాం. మనం ఒక్కసారి సినిమాలు చెయ్యట్లేదా? ఉండదు. ఉండదు. మనం ఏదో అసలు ఒక ఎడిటర్ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? జనరల్‌గా డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళే రాసి, వాళ్ళే తీస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సినిమాని. సో వాళ్ళని ఒప్పించడం కొంచెం కష్టం అవుద్ది. బట్ చెప్తా ఏదైతే ఇలా ఓపెన్‌గా మీ రివ్యూ చెప్తారో, తొలినాళ్ళతో మీతో పనిచేసి సక్సెస్ తీసుకున్న డైరెక్టర్లు కూడా దూరం అయ్యారు. బిగినింగ్ డేస్‌లో అందరూ డైరెక్టర్లు మాతోటి బాగా ట్రావెల్ అవుతారు. ఎడిటర్ అంటే మా హార్ట్ అండి, లివర్ అండి. సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి పేమెంట్ల వల్ల కొన్ని సినిమాలు వెళ్ళిపోయినట్టుంటాయి. రివ్యూ రైటర్ల మీద మీకు ఏమైనా కోపం ఉందా? బాలేదని చెప్పడం, నాకు నచ్చలేదని చెప్పడంలో తేడా ఉంది. పూరి జగన్నాథ్ గారితో మీకు గ్యాప్ రావడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్. అంటే చెప్పకూడదు ఒక అంతకు. లీడర్ మూవీ ఏవిఎం ప్రొడక్షన్స్ మీరు ప్రొడక్షన్లో దిగి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా పైన వేసుకొని సినిమా చేస్తే ఒక ఎడిటరు ప్రొడక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి? ప్రొడక్షన్లో నాకు చేదు అనుభవాలు ఏంటంటే మనం ఎవరైతే నమ్మి పెట్టామో వాళ్ళందరూ కొంచెం దొంగ బిల్లు లీడాలు ఇవన్నీ చేస్తే నాకు చిరాకు వచ్చింది. శేఖర్ గమ్లా గారితో మీకు ఒక్క సినిమా మీ ఇద్దరి బాండింగ్ని చాలా దారుణంగా దెబ్బతీసింది, నిజమేనా? లవ్ స్టోరీకి అయితే అయ్యింది. కొన్ని సినిమాలకి మీరు రెమ్యునరేషన్లు కూడా చాలా తక్కువ తీసుకుని కొత్త డైరెక్టర్లు వస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్లు కూడా అయ్యారు. మీకు అదే మైనస్ అయిందేమో అనిపిస్తుంది. ఒక పెద్ద ప్రొడ్యూసర్ అన్నాడు, వెంకటేష్ నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఆయన అడుగు సినిమా ఇస్తాడు నిన్ను అని అన్నాడు. నేను ఎందుకు ఫోన్ చేసి అడగాలండి? అతనికి నేను కావాలంటే అతను నా దగ్గరకు రావాలి. అవార్డ్స్ విషయంలో మీకు చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఒక సినిమా చేసి 2 సినిమాలు చేసిన వాళ్ళు మీరు జ్యూరీ మెంబర్లో పెట్టి డైరెక్టర్ నిజంగా ఎడిటర్ గురించి చెప్తాడా? ఫంక్షన్లో మేము కూర్చుంటే మా పేర్లు చెప్తారు. ఫిల్మ్ఫేర్ అవార్డుకి అసలు ఎడిటింగ్ డిపార్ట్మెంటే లేదు. అది మేము అంటాం. మాతాంకే వెంకటేష్ గారి దగ్గర ఒక నోట్ ఉంది, కొన్ని వందల సినిమాలకు సంబంధించిన నోట్స్. అది ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్, అది బుక్గా వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఎందుకు మీరు దాన్ని బుక్గా తీసుకురావట్లేదు? స్టేజ్ పైన అందరూ కౌగులించుకుంటారని చేసుకుంటారు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. బట్ రియల్గా ఏంటనేది మాకు తెలుస్తుంది. మా దగ్గర జరుగుతాయి అన్నీ. అది కాంట్రవర్సీ అవుతాను. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేటు 2-4%. అలాంటి ఓ పరిశ్రమలో ఓ టెక్నీషియన్ ఉంటూ 500 సినిమాలకు పనిచేసి సుమారు 90కి పైగా సక్సెస్ రేట్ సాధించడం సాధ్యమా? సాధ్యమే. ఆ వ్యక్తి ఎడిటర్ కె. మార్తాండ్ వెంకటేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే వారి ప్రయాణం 3 దశాబ్దాలు కాదు, అంతకుముందు వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉన్నారు. కొన్ని వందల హిట్ సినిమాలకు పనిచేసిన మనిషి ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ సినిమా విశేషాలు, వాళ్ళ కెరీర్ విశేషాలు అవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, మార్తాండ్ కే వెంకటేష్. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వందల సినిమాలకి టైటిల్స్ పడేటప్పుడు మేము చూసిన పేరు, కొన్ని వందల హిట్ సినిమాలకి మేము చూసిన పేరు. అలాంటి మీతో ఈరోజు ఇంటర్వ్యూలోకి వచ్చడం చాలా ఆనందంగా ఉంది. సో నా ఫస్ట్ క్వశ్చనే మీ పెళ్లి సందర్తో స్టార్ట్ చేస్తాను. సార్, మీకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటాను యాజ్ ఎడిటర్గా పెళ్లి సందడి, అంతేనా? అంతే. నా డౌట్ ఏంటంటే పెళ్లి సందడి క్లైమాక్స్, రవళి గారు పెళ్లి చూపులకు వచ్చిన హీరోని ప్రేమిస్తుంటారు. అంతకుముందే శ్రీకాంత్ గారు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి రవళికి ఆ అబ్బాయి దక్కాలని ఈ అమ్మాయి ప్రయత్నిస్తుంటుంది. శ్రీకాంత్ గారు నిజం చెప్పలేదు. సెకండ్ హాఫ్ అంతా ఆ కాన్ఫ్లిక్ట్ అలా నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్లో ఆ పాయింట్ రివీల్ చేయడానికి ఆ పాయింట్ వచ్చినప్పుడు రవళి గారు ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తారు. ఆడియో ఉండదు, రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెళ్లి కూతురు గెటప్ మారిపోయి ఈ రవళి అమ్మాయిని బయటికి తీసుకొస్తుంది అనమాట, ఇంకో హీరోయిన్ని. అప్పుడు ఒక పాట అట్ట ఓపెన్ అవ్వగానే ప్రియమైన తమవారి సుఖశాంతులే కోరి క్లైమాక్స్ పీక్స్.
నిజానికి అంత కాన్ఫ్లిక్ట్‌ని రివీల్ చేయాల్సిన సీన్‌లో సంభాషణ ఉండదు. లెంత్ ఉండదు. ఒక చిన్న లిరిక్కు. సో, రాఘవేంద్రరావు గారు అక్కడ ఏమి నమ్మారు వర్కౌట్ అవుద్దని? మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేయగలిగారు? మీరెలా నమ్మగలిగారు? ఆ రోజు డిస్కషన్ ఏం నడిచింది ఈ సీన్‌లో? అంటే డిస్కషన్ మా ఎడిటింగ్ రూమ్‌లో స్క్రిప్ట్ గురించి జరగదండి. సార్. వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. సార్. తీసింది ఎడిట్ చేస్తాం. సినిమా నచ్చింది బాగుందని చెప్పాం అంతే. అంతేగాని మా దగ్గర డిస్కషన్ అలాంటివేమి ఉండదు. వాళ్ళు అన్నీ ఓకే అయిన తర్వాత కదా తీస్తారు సినిమా. అవునవును. అవును. కాబట్టి అలాంటివేమి అంతే అదేమి ఉండదు. అంటే మీరు ఫస్ట్ మూవీ కదా సార్. ఆ సీన్‌కి వర్క్ చేసేటప్పుడు మీకు అంటే ఫస్ట్ సినిమా అయినా నేను రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్‌గా మా ఫాదర్ చేసిన సినిమాలకి చేశారు. అసిస్టెంట్‌గా చేశాను. చేశారు. అవును. కాబట్టి ఆయన నాకు పరిచయం అంతే. ఆయన నాకు లాంచ్ చేశారు నన్ను. అవును. ఫస్ట్ సినిమా అల్లరి ప్రేమికుడు ఇచ్చి నాకు అవును. జగత్ బాబు గారు. లాంచ్ చేశారు అంతే. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మీ ఫాదర్ హెల్ప్ లేకుండా నువ్వు చెయ్యాలన్నారు చేశాం. సార్. అంతే అని అంటే నన్ను ఇష్టపడ్డారు అంతే ఆయన. సార్. బాగా చూసుకుండేవారు నన్ను అంతే. బాగా నాకు ఎడిటింగ్ అయితే నేర్పించేవారు ఆయన. బిగినింగ్ డేస్లో నేను బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంతేగాని అంటే పర్టికులర్గా ఆ సీన్ వల్ల మేమేం చేసింది ఏమి ఉండదండి. వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. అండ్ పెళ్లి సందడి విషయానికి వస్తే చాలా చిన్న సినిమా సార్ అది లెంత్ పరంగా చెప్తున్నాను. బట్ సాంగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 9 పాటలు ఉంటాయి. 9 పాటలు ఉంటాయి. ఆ టైంలో ఇంచుమించు ఆ సినిమాకి కొంతలో కొంత ఇండస్ట్రీ రికార్డు జస్ట్ మిస్ సినిమా అది. సో అలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు మీ కెరీర్కి పెళ్లి సందడి ఎలా ఉపయోగపడింది? అలా అంటే నా కెరియర్కి నేను సురేష్ ప్రొడక్షన్లో చేయడం, సార్. నేను ఫస్ట్ ఎడిటర్గా అవ్వడమే నాకు ఎడిటర్ రాఘవేంద్ర గారు సినిమా ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళ సినిమా ఇవ్వడం. సురేష్ బాబు గారు వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అవ్వడం, ఆయన సినిమాలు ఇవ్వడం. సార్. నేను చేసిన 10 సినిమాల్లో 7 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి ఆ టైంలో. కరెక్ట్. అలా అందుకుందండి. అందుకే అంటే మేము చేస్తే సినిమా హిట్ అన్న ఆ పేరు వచ్చింది అంతే. ఇండస్ట్రీలో మీకు తెలుసు కదా, సెంటిమెంట్ ఎక్కువ. అలా వచ్చింది అంతేగాని నాకు ఇనిషియల్ కెరియర్లో నాకు ఆయన సినిమా ఇవ్వడం మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. సార్. ఆయన పెద్ద ఆయన ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళని అడిగారు ఆయన. నేను సురేష్లో అసిస్టెంట్గా ఉన్నప్పుడు సురేష్ బాబుని అడిగారు, వెంకటేష్కి ఇవ్వచ్చు అంటే ఇవ్వండి, మంచిగా కుర్రాడు బాగా చెప్తాడు అని. వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం, రామానాయుడు గారు కానీ సురేష్ బాబు. సార్. అలా కెరియర్ జర్నీ అయింది. వాళ్ళు ఇచ్చారని వీళ్ళు అలా కంటిన్యూస్గా నేను చేసిన సినిమాలు ఆడడం ఆ టైంలో. అలా కెరియర్ నాకైతే బాగుంది. అండ్ మీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తావన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మీ గురించి కానీ ఫాదర్ గురించి కానీ. సో ఆ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఉన్న అసోసియేషన్ ఏంటి? లేదండి అంటే వాళ్ళు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. సార్. మా ఫాదర్ బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి మా ఫాదర్ దానికి ఎడిటర్. మా ఫాదర్ దగ్గర నేను అసిస్టెంట్గా చేరాను. సార్. నన్ను బాగా ఇష్టపడేవారు రామానాయుడు గారు కానీ సురేష్ బాబు కానీ. నేనంటే బాగా ఇష్టం. ఏం సినిమా చూసిన వచ్చి నన్ను అడిగేవారు ఒపీనియన్. నా ఒపీనియన్ నేను చెప్పేవాడిని. ఓపెన్గా ఉండేవారు. నన్ను బాగా చూసుకుండేవారు. మేము మా ఫ్యామిలీకి ఈ రోజుకి మాకు వాళ్ళ గాడ్ ఫాదర్ లాగా వాళ్ళ ఫ్యామిలీ. సార్. అయితే నేను ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి అడుగుతున్నాను సార్. సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా యాక్టివ్గా మూవీస్ చేస్తూ చాలా పెద్ద సినిమాల ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ, బట్ వాళ్ళు ఏ రోజు కూడా కథ నమ్మే సినిమాలు చేస్తారు. ఈరోజు మారిన పరిస్థితుల వల్ల వాళ్ళు సినిమాలు వాంటెడ్గా తగ్గించుకున్నారు. సో సురేష్ బాబు గారితో ఎప్పుడైనా మీకున్న అసోసియేషన్లో మారిన ఈ ట్రెండ్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన మీకు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? వాళ్ళంతా ప్రాపర్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళ స్క్రిప్ట్ ఉండి ఆ స్క్రిప్ట్కి హీరో ఎవరైనా చూస్తారు. కరెక్ట్. అంతేగాని ఈ రోజుల్లో హీరో ఓకే అంటే సినిమా చేస్తున్నారు. వాళ్ళు అలాగ ఉండదు. ఈ స్క్రిప్ట్కి ఎవరు సరిపోతారో వాళ్ళు చేస్తారు. సార్. పెద్ద హీరోయే ఉండాలనేది కాదు. ఆ సినిమాకి చిన్న హీరో ఉండాలన్నా సరే వెళ్ళిపోతారు వాళ్ళు. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఇంతలోనే చెయ్యాలి, ఇంత అయితేనే మనం సేఫ్గా ఉంటాం మనకు అని ఆ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. అది దాటి వెళ్ళరు. అందుకే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా వాళ్ళు ఫ్లాప్ కానీ ఏదున్నా సరే నష్టపోరు. ఆ క్యాల్కులేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ సినిమాకి ఇంతే ఖర్చు పెట్టాలని అంతే ఖర్చు పెడతారు. ఏదో సినిమా పెద్ద సినిమా అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం, పెద్ద హీరోని ఎక్కువ ఖర్చు పెట్టేయడం. సార్. మనం ఈ హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకుంటారు వాళ్ళు. ఆ రెమ్యునరేషన్లో అలా వస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు వాళ్ళు. కావాలంటే హీరోని మార్చుకుంటారు కానీ అంతే. ఆ టైప్ అండి వాళ్ళంతా ప్రాపర్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. సార్ యాక్చువల్గా టెక్నికల్గా వచ్చిన డౌట్. ఇప్పుడు మామూలుగా ఏ రైటర్ అయినా సరే కథ రాసుకున్న తర్వాత ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ ఉంటుంది, సీన్ ఆర్డర్ ఉంటుంది. ఆ సీన్ ఆర్డరు లేదా ఆ స్క్రీన్ ప్లే ఆర్డరు తీసుకొచ్చి వాళ్ళు షూట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్లో ఎడిటింగ్ చేస్తారు. సో ఆ ఆర్డర్లో ఎడిటింగ్ చేసిన తర్వాత ఎడిటరు దాన్ని ఎన్హాన్స్ చేసే విధానం ఎలా ఉంటుంది? అంటే ఆ సీన్ వైజ్ని మార్చేసిన సందర్భాలు ఉంటాయి, లేదా వచ్చిన ఫుటేజ్ని లెంత్ తగ్గించడం ఉంటుంది. అసలు ఒక ఎడిటరు ఆ బేసిక్ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది
ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎడిటింగ్ అలాగా అంటే ఫుల్ సినిమా వచ్చిన తర్వాత ఎడిటింగ్ ఉండదండి. సార్. ఏ రోజుకి ఆ రోజు రష్ వస్తుంది మాకు. షూట్ చేసింది వస్తుంది, మేము ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం. సార్. వెళ్ళేటప్పుడు మాకు మేము సినిమా చూసి మేము చూసేటప్పుడు మాకు ఎగ్జైట్మెంట్ ఉంటే బాగుందని చెప్తాం. మాకు అంటే చేసిన సినిమా చూసిన సినిమా లాగా ఉంది అని అంటే చెప్తాం. పెద్ద గొప్పగా లేదండి, చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాం. మేము అనుకుందే వస్తుంది అనుకోండి, సార్ మేము అనుకుందే వస్తుంది సార్, కొత్తగా ఏముందని అంటాం. ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఇస్తాం. మాకు సినిమా ఏమైనా సీన్స్ నచ్చకపోతే ఇది పండలేదు సార్ అని చెప్తాం. అలా అయితే ఉంటుంది. అంతేగాని అంటే లెంత్ పరంగా అంటారా, మమ్మల్ని నమ్మి వదిలేస్తారు కొంతమంది. మేము ఎడిట్ చేసి ఇది కరెక్ట్ అని చెప్తాం. జనరల్గా డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళే రాసి వాళ్ళే తీస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సినిమాని. సార్. వాళ్ళని ఒప్పించడం కొంచెం కష్టం అవుద్ది. బట్ చెప్పిందే చెప్తున్నామండి, అలా అవి కొంచెం ఇటు మారుస్తే బాగుంటుంది, స్క్రీన్ ప్లే మారుస్తే బాగుంటుందండి అని చెప్తాం. ఏదైతే ఇలా ఓపెన్గా మీ రివ్యూ చెప్తారో, మాతాంకే వెంకటేష్ గారికి కెరీర్ తొలినాళ్ళలో ఇదే ప్లస్ అయింది. చివరికి వచ్చేలేకే దీనివల్లే సక్సెస్ఫుల్గా అయిన డైరెక్టర్లు మీ దగ్గర నుంచి వెళ్ళి తొలినాళ్ళతో మీతో పనిచేసి సక్సెస్ తీసుకున్న డైరెక్టర్లు కూడా చివరికి వచ్చేలేకే చాలామంది కొంతమంది దూరం అయ్యారు. అది దూరం అంటే మేము నేర్చుకున్నది ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్పడం వల్ల నాకు సినిమాలు వచ్చాయి. కరెక్ట్. ఫస్ట్ ఆడిటోరియం మేము ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, అరవింద్ గారు చెప్పబట్టి నేర్చుకున్నాం. మీరే ఫస్ట్ ఆడియన్స్. నువ్వు ఎడిటర్ అన్నవాడు సినిమాని ఎవరిని ఇష్టపడకూడదు, సినిమాని ఇష్టపడాలి. సినిమా బాగుంది లేదనేది ఫస్ట్ నువ్వే చూస్తున్నావు కాబట్టి మీరే చెప్పాలి మాకు సినిమా బాగుందా బాగాలేదా అని. అవన్నీ మేము పెట్టుకున్నాం. వాటి వల్ల మేము బిగినింగ్ డేస్లో అందరూ డైరెక్టర్లు మాతో బాగా ట్రావెల్ అవుతారు. ఎడిటర్ అంటే మా హార్ట్ అండి, లివర్ అండి అని ఏదో అంటూ ఉంటారు, రైట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ అండి అంటూ ఉంటారు. మీరు పాత ఇంటర్వ్యూలు చూస్తే. మరి ఈరోజు ఎందుకు మేము కాదయ్యాం, ఎందుకు అవ్వలేదు, హార్ట్ అవ్వలేదు, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవ్వలేదు? అదేంటంటే ఒక సక్సెస్ బిగినింగ్ ఇనిషియల్ డేస్లో మాది తీసుకుంటారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళు చెప్పడం ఏంటి అన్న చిన్నది ఉంటుంది. అందరూ సార్ అంటారు, మనం సార్ అనం, ఎందుకంటే బిగినింగ్ డేస్ నుంచి ఉంటున్నాం కాబట్టి. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉంటాయండి, అటు ఇటు ఉంటాయి. కొన్ని పేమెంట్ల దగ్గర ఉంటారు. ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ ఇస్తారు మాకు. అదేంటి సార్ అందరికి పేమెంట్లు బయట ఎక్కువ ఇస్తారు, మాకు మీరు ఇంకా ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ అంటే పేమెంట్ల వల్ల కొన్ని సినిమాలు వెళ్ళిపోయినాయి, కొంతమంది దగ్గర బ్యాడ్ అవుతాం. రకరకాలండి ఇది. ఆ రోజు నచ్చిన వాళ్ళు మీరేం 10 సినిమాలు చేసి 11వ సినిమాకి నేను ఎందుకు నచ్చను సార్? అది ఆ తేడా ఉంది. బిగినింగ్ డేస్లో ఇనిషియల్గా చెప్తుంటే వాళ్ళకి మన గురించి చెప్తున్నాడు అన్న ఫీల్ అవుతారు. పోను అది తగ్గుతుంది, అందరూ సక్సెస్ రావడం కొంచెం మారుతారు. యాక్చువల్గా మీతో పాటు పనిచేసిన లేదా మీరు పనిచేసిన డైరెక్టర్లు ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో వాళ్ళు సక్సెస్ అవడం అనేది ఆ టెక్నీషియన్కి ప్లస్ అవ్వాలి. బట్ మాతాంకే వెంకటేష్కి కొత్త డైరెక్టర్ని స్టార్ చేయడమే మైనస్ అయింది అనుకోవచ్చా? అలాగే ఉండదండి. ఇప్పుడు మాకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, చాలామంది కొంతమంది కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అవుతారు. దాని గురించి అని ఉండదు. కొంతమంది మారుతారు, కొంతమంది అదే నేను చెప్తున్నాను కదండి, రకరకాలు ఉంటాయి. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అన్నదానికి వాళ్ళని అడగాలి, నన్ను అడిగి లాభం లేదు. ఒక చిన్న సారీ టు ఇంటరప్ట్ చేస్తా, ఒక చిన్న డౌట్. దేశముద్రు సినిమా లాస్ట్ అరగంట ఫైటే ఉంటుంది, మొత్తం యాక్షనే ఉంటుంది. దేశముద్రు సినిమా చూసినప్పుడు యాజ్ ఏ ఆడియన్గా నాకు సినిమా నచ్చింది. పక్క రోజు వెళ్ళి ఆంధ్రభూమిలో వెన్నెల అని ఒక ఎడిషన్ వచ్చేది, దానికి 1 స్టార్ ఇచ్చి అట్టర్ఫ్లాప్ సినిమా అని చెప్పి రాశారు. 100 రోజులు ఆడింది సినిమా అది. బట్ ఆ సినిమాలో ఉన్న అప్పుడు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే లాస్ట్ 30 minutes యాక్షన్ ఎపిసోడే ఉంది మొత్తం అని చెప్పి. దీనిపైన మీ ఎడిటింగ్ దగ్గర కానీ పూరి జగన్నాథ్ గారి విషయం అక్కడ మాట్లాడుకునేటప్పుడు కానీ ఏమన్నా డిస్కషన్ జరిగిందా? అలాగే ఉండదండి. పూరి జగన్నాథ్ చాలా వింటారు ఆయన మాట. టెక్నీషియన్స్కి వాల్యూ ఇస్తాడు ఆయన బాగా. ఆయన షూట్ చేసిన ఎడిటింగ్ కూడా రాడు ఆయన. మేము ఎడిట్ చేసి చూపించిన తర్వాత ఆయన ఓకే అంటాడు, ఆయనకి ఏమైనా అనిపించిన చిన్న చిన్న చెప్తాడు, వెళ్ళిపోతాడు ఆయన, అంతే. ఆయనది క్లియర్గా ఉంటుంది. అంతేకాని దేశముద్రకి నాకు అరగంట ఫైట్ ఉందా అనేది నాకు గుర్తు, నాకు అర్థం లేదు. పాటలన్నీ బాగున్నాయి, అవును, సినిమా మంచి సినిమానే అనుకున్నాం మేము. అంటే నాకు మరి ఆ టైంలో రివ్యూలు నేను చూడలేదు. రివ్యూల్ని జనరల్గా మేము నమ్మం. రివ్యూలకి సినిమాకి సంబంధం ఉండదండి. రివ్యూ రైటర్ల మీద మీకు ఏమైనా కోపం ఉందా? కోపం అని కాదు, వాళ్ళు అంటే రివ్యూలు రాస్తారు, వాళ్ళు పర్సనల్ది రాయకూడదండి. ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్పడం, నాకు నచ్చలేదని చెప్పడంలో తేడా ఉంది. కరెక్ట్. మన పర్సనల్ ఒపీనియన్ అది, నాకు నచ్చింది నచ్చలేదని. ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్కి నార్మల్ పొయిటిక్ ఫిల్మ్స్ నచ్చవు. యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్ రివ్యూ పొయిటిక్ ఫిల్మ్కి రాస్తే ఏమని రాస్తాడు ఆయన, ఏంటిదని అంటాడు. వీళ్ళు రివర్స్లో వీళ్ళు అలాగుంటారు. అలాగే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ రాయకూడదు.
అది అది ఇంకా ట్రెండ్ అయింది కాబట్టి మనం మేమేం చెప్పలేము. మేమేమంటామంటే ప్రతి సినిమాకి ల్యాగ్ ఉందని అంటారు. రివ్యూ పైన టైటిల్కి రాసిన కింద దానికి సంబంధం ఉండదు. ఎడిటింగ్ బాగుందని అంటారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉందంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉంటే ఎడిటింగ్ ఎలా బాగున్నట్టు? అలాంటివి తేడాలు ఉంటాయండి. రివ్యూ రాసిన దాంట్లోనే, వాళ్ళు రాసిన రివ్యూల్లోనే మన అర్థం అవుతుంటుంది మనకి. కాబట్టి అది మేము ఇంకా అంత పర్టికులర్గా మేము పెద్దగా పట్టించుకోం రివ్యూలు అంటే. చూస్తాం, చదవడం అయితే చదువుతాం, కానీ మనం ఎక్కడైనా మేము ఎడిటింగ్ రూమ్లో ఫీల్ అయ్యింది అది క్వశ్చన్ చేశారనుకోండి, ఓహో వీళ్ళకి కూడా అది ఇచ్చింది అయితే మనది కరెక్ట్ అని, అలాంటివేవో మేము రీచెక్ చేసుకుంటాం, కానీ దానిపైన డిపెండ్ అవ్వం. సార్ పెద్ద సినిమాలకి అన్నిటికీ మినిమం 2.5 ఇస్తారు, 2 ఇస్తారు. చిన్న సినిమాలకి 1 ఇస్తారు, 5.5 ఇస్తారు. ఆ తేడా ఎందుకు రివ్యూల్లో రాసేవాళ్ళకి? పెద్ద సినిమాకి కూడా అలాగే రాయాలి కదా వాళ్ళు, అలా రాయరు. అలాంటి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. చిన్న సినిమాలకి ఇప్పుడు ₹1,00,00,000 చేసి ఆ సినిమా 2 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది సూపర్ హిట్ కింద లెక్క. కరెక్ట్. అవును. 100 కోట్లు చేసి నీకు 100 కోట్లు కలెక్ట్ చేస్తే అది ఎలా హిట్? నీకు సినిమా హిట్ అని అంటారు. అది తేడా. 100 కోట్ల సినిమా అంటారు. 100 కోట్ల సినిమా అని అంటారు, బట్ ఎంత ఖర్చు పెట్టారు? అదే 100 కోట్లు కదా ఖర్చు పెట్టారు, అంటే రూపాయి కూడా రాలేనట్టు లెక్క కదా. అవును. బట్ ₹1,00,00,000 సినిమా చేసింది 2 కోట్లు 3 కోట్లు కలెక్ట్ చేసిందంటే సూపర్ హిట్ లెక్క. సూపర్ హిట్. అది ఆ తేడా వాళ్ళు రాయరు ఎప్పుడు, మీడియా కూడా చెప్పదు. అలాంటివి చిన్న చిన్నవి అనుకుంటూ ఉంటాం అంతే, మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అంతా. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, రివ్యూ రైటర్ల గురించి ఏ విషయం మీదైనా సూటిగా మాట్లాడతారు కానీ మాతోని వెంకటేష్ గారు, బట్ ఎక్కడా కూడా కోపంగా కానీ అలా మాట్లాడిన సందర్భాలు లేవు. సబ్జెక్ట్ మాట్లాడతారు అంతే అండి. కానీ ఒక రివ్యూ రైటర్ల విషయంలోనే ఒకసారి మీరు అసహనం వ్యక్తం చేశారు. అసహనం అని కాదండి, నేను దీని గురించే చెప్తున్నాను. నేను మాకు వాళ్ళ పైన మాకేముంటుంది చెప్పండి, మాకు అదేం లేదు. రివ్యూ రైటర్ల పైన మాకేముండదు. ఎవరు రివ్యూ అంటే నేను అనేది ఏంటంటే 10 నిమిషాలు తీయొచ్చు, 20 నిమిషాలు తీయొచ్చు అని రాస్తారు. ఒక సినిమా బాగుంది, ఒక 20 నిమిషాలు తగ్గించండి అంటారు. ఆ 20 నిమిషాలు ఏంటో నువ్వు రాయి. సినిమా చూసావు కదా నువ్వు, ఆ 20 నిమిషాలు ఏం తీసేయచ్చో నువ్వు ఈ సీన్లు తీసేయండి, ఈ సీన్లు తీసేయండి రాయండి. ఎందుకు పెట్టాము మేము? దానికి ఏదో ఒక లాజిక్ ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది కథకి. అందుకు నేను అంటున్నాను. అవి మేము మా ఎడిటింగ్ రూమ్లో మేము అన్నీ డిస్కస్ చేసే డైరెక్టర్ మేము ఊరికే వెళ్ళాం కదండి. సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు 10 మంది చూస్తారు, అసిస్టెంట్లు చూస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్లు చూస్తారు, మేము చూస్తాం, టెక్నీషియన్స్ చూస్తారు, ప్రొడ్యూసర్ చూస్తాడు, ఆర్టిస్టులు చూస్తారు. వాళ్ళందరూ ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎడిట్ చేస్తాం. 20 నిమిషాలు తగ్గిస్తే బాగుంటుంది. 20 నిమిషాలు ఏం తగ్గించాలని రాస్తే వాళ్ళు, అది ప్రాపర్ రివ్యూ లెక్క నా లెక్కలో. సార్ ఊరికి రాయడం, వేగ్గా రాయడం కాదు కదా అంటాం మేము. యాక్చువల్గా నేను చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు ఇంటర్వ్యూలో మన జయం మందేరా సినిమాకి సంబంధించి ఒక డిస్కషన్ వచ్చిందనమాట. జయం మందేరా శ్రీహరి గారు వేరే సినిమా చేస్తున్నారు అప్పుడు. అదే టైంలో 2 కథలు సేమ్ ఉన్నాయని చెప్పి డిస్కషన్ నడిచింది. మన తర్వాత ఎన్ శంకర్ గారు వెళ్ళి మాట్లాడుకొని చూసుకొచ్చుకొని చేశారు. అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా ఆ సినిమా తేడా రావడానికో లేదా భానుప్రియ గారికి సంబంధించిన ఇలా బాగా లెంత్ అయినాయో చాలా ట్రీట్మెంట్ ఎడిటింగ్ టేబుల్ మీద జయం మందేరాకి జరిగిందని చెప్పి వారే చెప్పారు, చంద్రమహేష్ గారే చెప్పారు. అది జయమందిర ఏంటంటే అండి, సినిమా వన్ డే సురేష్ బాబు సినిమాలన్నీ సార్ 1 డే బిఫోర్ రిలీజ్ అవుద్ది. ఒక్క షో వేస్తారు ఎక్కడో ఒక దగ్గర, రాజమండ్రిలోనో నెల్లూరు సైడ్ ఎక్కడో వేస్తారు. అక్కడ ఒక షో జనంకి వేస్తారనమాట, వచ్చిన క్రౌడ్కి అంతే. ఇది పర్టికులర్ మేము వేస్తున్నాం అని చెప్పరు. ఏదో ఆడే సినిమాని తీసే సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండదు, ఏం ఉండదు. సడన్గా మార్నింగ్ తీసుకెళ్ళి ఆ బోర్డు పెట్టి వేస్తారు. వచ్చిన క్రౌడ్ చూసేసి ఆ క్రౌడ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే. ఎక్కడేసినా జనం ఒపీనియన్ ఒకటే ఉంటుంది అన్నది ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు, సురేష్ బాబు. ఓకే. అది అక్కడ చూసినప్పుడు ఆ ఫస్ట్ షోకి వెంకటేష్ బాబు చనిపోవడం అవన్నీ చాలా మోసేశారు సినిమా. క్యాట్ కాల్స్ ఎక్కువ వచ్చాయి, అరుపులు గిరుపులు అన్నీ ఓ అని అరిశారంట, ఎక్కువ ఏడుపులు ఉన్నాయని. అవి ఇమీడియట్గా మేము ఆ తర్వాత మ్యాట్రిక్ షాట్లు అనేవి తీశారు. గాల్లో ఉండి మ్యాట్రిక్ షాట్ అప్పుడు ఏవో వచ్చిందని చెప్పి తీశారు. ఓకే. ఆ ఫైట్లు ఆ షాట్లన్నీ అరుస్తున్నారని చెప్పి మీ ఎడిటింగ్ రూమ్లో అది డ్యామేజ్ కంట్రోల్ జరిగింది. ఇమీడియట్గా ఆయన ఇంక మాట వినలేదు సురేష్ బాబు, ఇక్కడంతా అరుస్తున్నారు వెంకటేష్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి అని చెప్పి నెక్స్ట్ డే రిలీజ్కి అది లేదు. ఓకే. అలా సినిమాని వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. అందరు ఒపీనియన్ ఇప్పుడు ఎవరు 10 మందికి సినిమా చూపిస్తారు, 10 మందిలో ఎవరైనా ఒక్కరు బాగాలేదన్నారన్నా ఎందుకు బాగాలేదన్నారని వాళ్ళని కూర్చోబెట్టి అడుగుతారు. ఆ డిస్కషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బట్ అలాగ డ్యామేజ్ కంట్రోల్ అయిన సినిమా అది. కానీ 15 నిమిషాల పైన నిడి ఉండే సినిమాని తీసేశారంట. 18 మినిట్స్ 20 మినిట్స్ తీసేసామండి. అవునా? ఆ ఏడుపు సీన్లన్నీ తగ్గించేసాం, జనం చూడట్లేదు, అది కొంచెం ఆ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపించిందని చెప్పారని అప్పటికప్పుడు నిర్దాక్షిణ ఎడిటింగ్ రూమ్కి వచ్చాను, కూర్చొని ఇక్కడ నుంచి ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ నుంచి తీసేద్దాం అని చెప్పి దాన్ని ఎలా స్మూత్ చేయాలో చేసేసి అసిస్టెంట్లు వెళ్ళి ఆ నైటే వెళ్ళి థియేటర్లో ఎక్కడుంటే అక్కడ ప్రింట్ అంటే ఆ ప్రింట్లో రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సార్
అలా ఆ డ్యామేజ్ కంట్రోల్ అయ్యిందనమాట. అలా అన్ని సినిమాలకు ఉంటుందండి అక్కడ. సురేష్లో జరిగే సినిమాలన్నిటికీ ఉంటుంది. సార్ కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆ చిన్న సక్సెస్ రేషియో ఉంటుందండి. ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు సినిమాలో. అందరు ఇన్వాల్వ్ అవుతారు, ఈయన కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఒక చిన్న సరదా క్వశ్చన్ సార్. సురేష్ ప్రొడక్షన్స్లో నాయుడు గారి టీము, సురేష్ బాబు గారి టీము రెండు వేరువేరుగా ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళే, బట్ టీమ్స్ వైజ్ విడిపోయి ఉంటారు. సరదాగా అంటే వర్క్ కోసమే అని చెప్పి చెప్తూ ఉంటారు. కరెక్టేనా? అదేం ఉండదండి. సురేష్ బాబు టీము, నాయుడు గారి టీం అనేది ఉండదు. నాయుడు గారు ఏంటంటే స్పీడ్, ఆయన ఒకసారి కథ విన్నాడా, నచ్చిందా, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు ఆయన. సురేష్ బాబు వాళ్ళకి కాదు, కథ నచ్చినా సరే ఇంకొక నలుగురికి చెప్పి వాళ్ళందరిని బాగుందంటేనే సినిమా చేస్తాడు ఆయన. సార్ ఆ తేడా ఉంటుంది అంతే. నాయుడు గారు అంటే ఆయనకు నచ్చిందంటే సినిమా షూట్ చేస్తారు, తీసేస్తారు. సురేష్ బాబు ఏంటంటే ఇంక మేకింగ్ సైడ్ కానీ ఆటలకు కానీ కొంచెం ఇంకా రిచ్గా ఉండాలి, ఆ సీన్ ఎంతవరకు రిచ్ ఉండాలంటే రిచ్గా ఉండాలని ఆటల్లో కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి సార్ అంతే తేడా, అంతేగాని ఇంకేం ఉండదు. ఇన్నేళ్ళ ప్రయాణంలో మాతాన్కే వెంకటేష్కి వర్క్ నేర్పించిన డైరెక్టర్ అంటే మీ వర్క్ మీ వర్క్ని ఎన్హాన్స్ చేసిన ఈ మూమెంట్లో నేను కొత్తది తెలుసుకున్నాను, ఇతని పరిచయం వల్ల నాకు కొత్తది పరిచయం అయింది, అలాంటి డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? అందరు డైరెక్టర్ దగ్గర నేర్చుకుంటామండి. ప్రతి సినిమా మాకు ఒక లెసన్లానే ఉంటుంది సార్. ఒక సినిమా అనేది ఏం కాదు. ఇప్పుడు రాజేంద్ర గారు మాకు నేర్పించారు, ఎక్కువ నేర్పించారు. జయంత్ గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం మేము. బిగినింగ్ డేస్లో ఆయన సినిమాలన్నీ మేమే చేసాం. సూపర్ సక్సెస్ మూవీస్ అన్నీ ఆయన నేర్పించారు. ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సురేష్ కృష్ణ గారు నేర్పించారు ఆయన. మురళీమోహన్ రావు గారు ఫస్ట్ నాకు నన్ను మా ఫాదర్ ఎడిటర్గా ఉన్నా నా వద్దాం నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి ఆయన నాతో చేయించుకుండేవారు. సార్ బి గోపాల్ గారి సినిమాకి ఫస్ట్ రష్ కట్ చేసింది నేను ఆయన సినిమాకే. ఇలా అందరూ ఉంటారండి. ప్రతి డైరెక్టరు మాకు ఎక్కడో ఒక దగ్గర మేము నేర్చుకుంటాం. బొమ్మరేడు భాస్కర్ అవని, శేఖర్ కమల అవనివ్వండి, మోహన్ కృష్ణ గారు అవనివ్వండి, వీళ్ళందరూ మాకు ఎంతో అంటే వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్లో మాకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఏదో రొటీన్గా ఏదో చేయడం అనేది ఉండదు, ఏదో కొత్తదనం ఉంటుంది ప్రతి సినిమాకి. ఈ ఏజ్లో కూడా మాకు కొత్తగా ఏదో చెప్తుంటారు, ఇలాగ ఆలోచిస్తున్నారా వీళ్ళు, మనం ఎందుకు ఇలాగ ఆలోచించలేదన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సార్ నేను ఇలాగ అనుకున్నాను, మీరు ఎలా ఎడిట్ చేశారంటారు. మేము ఒక్కొక్కసారి మేము అనుకున్న దానికంటే బెటర్గా వచ్చిందని అంటారు. ఇలాంటివి రకరకాలు ఉంటాయండి, ప్రతి సినిమాకి ఉంటాయి. ఈ ప్రయాణంలో పూరి గారితో మీ ఫస్ట్ అసోసియేషను ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అనుకోవచ్చు. సో ఆ డే 1 మీ ఇద్దరు మీటింగ్ ఎలా జరిగింది, బాగా ఏమన్నా గుర్తుందా? అది అంటే ఏమో తెలియదండి నాకు. సినిమా అయితే నాకు ఇచ్చారు. ఎలా వచ్చిందని గుర్తు? మా ఇంటి కింద ఆఫీస్ ఉండేది, ఆ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఆఫీస్ తీసుకున్నారు సార్. మా ఫిల్మ్ నగర్ ఇంట్లో కింద వాళ్ళు ఆఫీస్ రెంట్కి తీసుకున్నారు. అలా పరిచయం, అలా నేను ఎడిటర్గా ఉండడం నాకు ఇచ్చినట్టున్నారు. బట్ ఏమో మరి నాకు ట్రావెల్ అయితే పూరి జగన్నాథ్ తోటి బాగా ట్రావెల్ అయ్యాను. సార్ ఆయన టెక్నీషియన్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మేము ఏమైనా చెప్పినా వింటారు, ఏది చెప్పినా పాజిటివ్గా తీసుకుంటాడు ఆయన. నెగిటివ్ ఆ సినిమా ఇది బాగాలేదండి అని అన్నా కూడా ఫీల్ అవ్వడు, చాలా పాజిటివ్గా తీసుకుంటాడు. ఎందుకు అండి అని అంటాడు, ఇది ప్రాబ్లం అండి దీంట్లో సినిమాలో అంటే ఏమైనా చేయగలమా అని చూస్తారు. ఇంకా లేదు అంటే ఆయన ఓకే అని అంటాడు, దాన్ని డ్యామేజ్ ఎంతవరకు కంట్రోల్ చేయకుండా చేస్తారు. బట్ 90% ఆయన చాలా కంఫర్టబుల్ డైరెక్టర్, టెక్నీషియన్స్ కంఫర్టబుల్ డైరెక్టర్ ఆయన. పూరి గారితో మీకు ట్రావెల్ ఉంది కాబట్టి ఒక 3 సినిమాల గురించి, పూరి గారి 3 సినిమాల గురించి మీరు పనిచేసినవి మాట్లాడుకుందాము. ఇండస్ట్రీలో చాలామంది రైటర్లను కలిశాను, చాలామంది డైరెక్టర్లను కలిశాను. చాలామంది చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ అది దేనివల్ల బ్యూటీ వచ్చిందో తెలియదు. ఆ రైటింగ్ వల్ల, డైరెక్షన్ వల్ల, ఆ ఎడిటింగ్ వల్ల, ఆ సినిమా తెలియదు కానీ సార్, ఆ హ్యూమన్ ఎమోషన్స్ మళ్ళీ ఇంకో సినిమా రాదు. ఈవెన్ కోనా వెంకట గారు కూడా ఇదే మాట చెప్పారు నా ఇంటర్వ్యూలో, అదొక అద్భుతం హ్యూమన్ ఎమోషన్స్లో అని చెప్పేసి. సో మీకు ఆ సినిమాతో మీ ట్రావెలింగ్లో గుర్తుండిపోయే మూమెంట్స్? లేదండి, ఇప్పుడు జనరల్గా మదర్ అండ్ ఫాదర్ ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి మేము అనలైజ్ చేసుకునేది ఏంటంటే, మాకు నచ్చడానికి కారణం ఏంటంటే, ప్రతి తల్లి కొడుకుకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో బట్ ఆ సినిమాలో మీకు ఫ్రెండ్స్లా ఉంటారు. అది కనెక్ట్ అయ్యారు అందరూ జనం అన్నది అదే దాని హిట్కి కారణం. ఆ ఫ్లేవర్ అనేది మేము అనుకోవడం. సార్ ప్రతి దాంట్లో అలా ఉండరు. ఇప్పుడు తొలి ప్రేమలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంటుంది, కరెక్ట్. అలాంటిది రియల్ లైఫ్లో ఉండవండి, అవి ఎక్కడో ఉంటాయి. ఆ రియల్ లైఫ్లో అయ్యో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మదర్ ఉంటే బాగుంటుంది, ఇలా కొడుకు ఉంటే బాగుంటుంది అని కనెక్ట్ అవుతారు చూస్తారు ఆడిటోరియం. అవి పెద్ద హిట్ని చేస్తాయి సినిమాలు. అవి ఎమోషన్ ఇది పట్టుకోగలిగితే. పూరి జగన్నాథ్ గారి సినిమాలో అన్నిట్లో అవి ఉంటాయి. ఇప్పుడు ఇడియట్ ఉంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామంటే మనం 10 సార్లు ఆలోచించి అమ్మాయి ఏమనుకుంటుందని చెప్పి వెళ్ళి మాట్లాడతాం.
ఐ లవ్ యూ ఏదో చెప్పాలనుకుంటే భయపడతారు. దాంట్లో హీరో క్యారెక్టర్ చేసిన అలా ఉండదు, డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. అది ఒక ఫ్యాంటసీ. అలా అయ్యో ఇలాగుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది సార్ ఆడిటోరియంలో, అవి హిట్ అవుతాయి అని మా మేము నేర్చుకున్నాం ఇవన్నీ అంతే సార్. అవి మేము ఎక్కడో కనెక్ట్ అయ్యామనుకోండి, అలా హ్యాపీ డేస్ ఉంది. అయ్యో కాలేజ్ డేస్, నేనైతే కాలేజ్కి వెళ్ళలేదు. కాలేజ్ డేస్ ఎంత అందంగా ఉంటుందా అసలు, కాలేజ్ ఒక ఫ్యాంటసీ లాగా అనిపించింది చూసినప్పుడు, అది ఇష్టపడ్డాం. అది ఆడిటోరియం కూడా అలాగే, ఆ యూత్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఆటోలో మూడు. కాలేజ్కి వెళ్ళే కుర్రోళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళవలసిన కుర్రోళ్ళు అందరూ అయ్యో కాలేజ్ ఎంత బాగుంటుందా అన్న ఫీల్ అయ్యారు. అవును ఆ ఎమోషన్ని పట్టుకోగలిగితే అవి పెద్ద సినిమాలని లెక్క మాకు. సార్. ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరి సినిమా చేసినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. అయ్యో మనల్ని ఎవడైనా పెళ్ళికి ఇలా పిలిస్తే బాగుంటుంది, ఆ జర్నీలో ఎలా వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. అవి కనెక్ట్ అవుతాం చూస్తారు, అవి పెద్ద హిట్ అవుతాయని మా ఫీలింగ్. అది ఆడిటోరియం అలా కనిపిస్తుంది, ఆడిటోరియంకి అలా కనిపించాలి ఆడియన్స్కి. అండ్ పోకిరి విషయానికి వస్తే పోకిరి గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. నా మొదటి ప్రశ్న ఏంటంటే, క్లైమాక్స్లో నాజర్ గారు తన కొడుకు ఎవరు రివీల్ చేసి చెప్తారనమాట. ఆడియన్స్కి మనం ఫేస్ చూపించేస్తాం, మహేష్ బాబు గారిని గ్రౌండ్లో ఆ హెలికాప్టర్ షాట్ అక్కడ రివీల్ చేసేస్తాం. ప్రకాష్ రాజుకి తెలియదు, ఎందుకంటే మనకు ఆడియన్కి చూపించాడు కాబట్టి. తర్వాత మళ్ళీ కారు దిగి పరిగెత్తేటప్పుడు కూడా మనం ఫస్ట్ అంతకు ముందు షాట్లోనే మహేష్ బాబు పోలీస్ అని చూసుంటాము, పరిగెత్తేటప్పుడు కూడా అదే ఎమోషన్ క్యారీ అయింది. సో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్ క్యారీ అయింది ఆ క్లైమాక్స్కి? ఇలా పోకరి మేము డే వన్నే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాం సార్. డే వన్నే పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాం. పోకరికి ఏంటంటే రిలీజ్ తర్వాత ఆ బెగ్గర్ కామెడీ తీసేద్దామని రిలీజ్కి ముందు ప్రొజెక్షన్లు వేసినప్పుడు, ప్రివ్యూలు వేసినప్పుడు సినిమా అంతా బాగుంది, బ్రహ్మానందం గారు బెగ్గర్ కామెడీ అడ్డుతుంది సినిమాకి అని పెద్ద డిస్కషన్ పెట్టారు. తీసేద్దామని ఆలీ బెగ్గర్ కామెడీ తీసేద్దాం. అవునవును. దానికి నేను స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశాడు డైరెక్టర్ గారికి. పూజ అన్నారు ఫోన్ చేసి, సార్ తీసేద్దాం అంటున్నారు వెంకటేష్, తీసేద్దామా అని. లేదు సార్ ఉంచండి సార్, మరీ లేకపోతే మరీ హెవీ ఫీలింగ్ వస్తుంది, కామెడీ టోన్ డౌన్ చేస్తుంది సినిమా అని. కాబట్టి అది ఉంచండి అని చెప్పి ఉంచాం. అంతేగాని పోకిరికి పెద్ద మాకేమీ డిస్కషన్సే అవ్వలేదండి సార్. డే వన్ నుంచి సూపర్ హిట్ అనుకున్నాం మేము సినిమా. ఎందుకు సార్ పోకిరి మాత్రమే ఎందుకు అంత స్పెషల్ మీ దృష్టిలో? అంటే 75 సంవత్సరాల సినిమా రికార్డును అప్పుడు బద్దలు కొట్టిన సినిమా. యాక్చువల్గా చెప్పాలంటే పోకిరి, ఇడియట్ కొంచెం ప్యారల్గా దగ్గర ఉన్న సినిమాలండి. దాంట్లో పోకిరిలో, దీంట్లో ఇడియట్లో కూడా హీరో వచ్చి ఇది ఇతను ఇన్ఫార్మర్, దీంట్లో పోలీస్ ఆఫీసర్. కొంచెం క్యారెక్టరైజేషన్ అలాగే రెండు సినిమా కటింగ్ ప్యాటర్న్లు రెండు సినిమాకి ఒకలా ఉంటాయి. ఇడియట్ టు పోకిరి, అమ్మా నాన్న తమిళ మిగతా సినిమాలు వేరేగా ఉంటాయి. హీరో తెలిసి చేస్తూ ఉంటాడు. అందుకు మేము ఎలా కట్ చేసామంటే, ఎవరైనా క్వశ్చన్ వేయక ముందే ఆన్సర్ వస్తూ ఉంటుంది హీరో దగ్గర నుంచి. ఆ టైమింగ్ పెట్టాం మేము. ఇడియట్లో కూడా అలాగే ఉంటుంది, పోకిరికి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా ఎడిట్ చేసేసాం. హీరో ఏంటంటే తెలిసి చేస్తున్నాడు సినిమాలో. సార్ అతను ఇలా అడిగితే ఇలా మాట్లాడడానికి ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ. తెలిసి చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ ల్యాగ్ ఉండదు. హీరో క్వశ్చన్ వేయక ముందు ఆన్సర్ వస్తుంటుంది. ఓకే, ఆ ఫాస్ట్నెస్ అక్కడ నుంచి తీసుకున్నాం. నువ్వు నాకు నచ్చావంటే నాకు కూడా అంటాడు అక్కడ హీరో, గ్యాప్ ఇడు. అది ఇంకా అతనికి కాలేటట్టు ఉంటుంది. ఆ టైమింగ్ పట్టుకున్నాం మేము పోకిరికి కానీ ఇడియట్కి కానీ అలా. సూపర్ సార్. అయితే ఆంధ్ర వాళ్ళ విషయానికి వచ్చేలేకే సినిమా అయిపోయింది, పూరి జగన్నాథ్ గారు రష్ చూసుకున్నారు, మీతో మాట్లాడారు, కానీ ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బతికించుకోవాలని చాలా తాపత్రయపడ్డారంట ఆయన. ఏం లేదండి, మా ఆంధ్ర వాళ్ళ నాకు పర్సనల్గా నచ్చలేదు. నేను చెప్పాను ఆయనకి, అండర్ ప్రొడక్షన్లోనే చెప్పా, నాకు నచ్చలేదు అంటే ఎందుకు అని అన్నాడు. యంగ్ క్యారెక్టర్ బాగుంది సార్, ఆ ఓల్డ్ క్యారెక్టర్ చాలా చిన్న అబ్బాయిలా ఉన్నాడండి ఎన్టీఆర్. ఆ యంగ్ క్యారెక్టర్ని, ఏజ్డ్ క్యారెక్టర్ని చూడలేకపోతున్నామండి, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆ గెటప్ కానీ అది కొంచెం మిస్ఫైర్ అవుద్దేమో అని అనుకున్నాం. దానివల్ల ఆడిందా దానివల్ల ఆడలేదా నాకు తెలియదు కానీ, బట్ మేమైతే అంత ఆయన సినిమాల్లో గ్రేట్ ఫిల్మ్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. అది చెప్పాం, ఫ్రాంక్గా చెప్తాం. అలా ఇవన్నీ చెప్తామండి. ఆయన ఏం పాజిటివ్గా తీసుకున్నారు, ఎక్కడ అయ్యో ఇలాగన్నాడు వెంకటేష్ అని ఎప్పుడు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. సార్ ఇండస్ట్రీలో మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నా దాకా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నేను తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటాను. పూరి జగన్నాథ్ గారితో మీకు గ్యాప్ రావడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూ సార్? అంటే చెప్పకూడదు, ఒక అంతకు అదే అదేనా? అంటే ఫస్ట్ ఫిలిం నుంచి అదే పేమెంట్ ఇస్తున్నారు. పోకిరికి సార్ అదే పేమెంట్ ఇస్తే అలాగండి, కొంచెం పెంచండి. అన్నీ ఆయన ఓన్ ప్రొడక్షన్ అనమాట. బయట చిన్న సినిమాలకి నేను ఎక్కువ తీసుకుంటున్నాను, పెద్ద సినిమాకి కూడా నేను దానికంటే తక్కువ తీసుకుంటే బాగుండదని అడిగాం. ఆయన హర్ట్ అయ్యాడు అన్నట్టు అన్నారండి. అది నాకు కరెక్ట్గా తెలియదు, నేను అనుకోవడం ఇది.
అలా అంటే కొంతమంది టీం మారాం పోకిరి దేశముద్ర తర్వాత. అవును. ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే అంతే అయ్యి ఉండొచ్చు. అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇది జస్ట్ కనుక్కోవడానికి పర్సనల్గా అడిగింది. నాకు ఆయనకి నాకు ఇప్పుడు ఈ రోజుకి ఆయన ఎక్కడైనా చూస్తే మాట్లాడతారు. ఉమ్. ఏ డైరెక్టర్ అయినా మాతోటి బాగానే ఉంటారు. వాళ్ళు సినిమా ఇస్తేనే మంచి, సినిమా ఇవ్వకపోతే మంచినేం కాదు. సార్ ఉమ్. అయితే మీరు పోకిరి సినిమాకి ఎడిటర్ కాబట్టి ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతూ పోకిరిలాగా లేదు అంటున్నారు. పోకిరిలో ఏముందని చెప్పి నేను 2 సార్లు సినిమా చేసుకొని చూశాను, నాకేం కొత్తగా అనిపించలేదు, నేను తీసే సినిమాలు బాగానే తీస్తున్నాను, ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అసలు పూరి జగన్నాథ్ గారి టచ్ కానీ ఆ మేకింగ్ కానీ ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఎడిటర్గా ఇంత ట్రావెల్ అన్నారు కాబట్టి మీరేం అబ్జర్వ్ చేశారు? పూరి జగన్నాథ్ ఇది ఆల్రెడీ నేను చెప్పానండి మిగతా ఇంటర్వ్యూలో. పూరి గారి దగ్గర ఏంటంటే ఆయన ఏటీఎంకి వస్తే కూర్చుంటే ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తుంటాడు సినిమాని. ఇది అక్కర్లేదు తీసేయండి అంటుంటాడు. ఆయనకి తెలుసు కాబట్టి. మిగతా డైరెక్టర్లకి ఈయనకి తేడా ఏంటంటే అదే, మిగతా వాళ్ళందరూ ఉంచమంటారు, ఈయన సినిమా చూస్తున్నప్పుడు ఇది అక్కర్లేదు తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని లేదు సార్, ఇది సినిమా ఆడిటోరియంకి అర్థం అవ్వదండి, మీరు కథ తెలిసి మీరు ట్రిమ్ చేస్తున్నారు అని ఆయన ఆపాలి. అది మరి నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు ఆపట్లేదేమో అని నా ఫీలింగ్. కొత్త ఎడిటర్లు అంటే మేబీ నేను చెప్పడం తప్పు అవ్వచ్చు, ఓకే, నాకు తెలియకంటే మాట్లాడకూడదు. నేనైతే హోల్డ్ చేసేవాడిని, సార్ భలేవారు మీరు కథ తెలిసి ట్రిమ్ చేస్తున్నారండి బాబు, ఆడిటోరియంకి అర్థం ఇది ఉంచండి అని చెప్పేవాడిని. ఇప్పుడు పోకిరిలో కామెడీ ట్రాక్ వద్దన్నారు, అలాగనమాట. అలాగే మిగతా సినిమాలకు కూడా మేము ట్రిమ్మింగ్లో ఆయన టూ ఫాస్ట్ ట్రిమ్మింగ్. ఆయన ఇది అక్కర్లేదండి తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని హోల్డ్ చేయాలి, సార్ ఇది కథగా అర్థం అవ్వదండి ఉంచండి అని. అలాంటివి ఆయన దగ్గర కొంచెం అది మైనస్ అని నా పర్సనల్ ఫీల్ అండి. అది మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఆయన్ని హోల్డ్ చేయాలి.